వుడ్ హాలీవుడ్ కోలీవుడ్ ఏ వుడ్ లేదగా ఒకటే వుడ్ బాలకృష్ణ వుడ్ అంతే. అన్న నిజం చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నానన్నా. చెప్పు. శివతాండవ సినిమా బాలకృష్ణ శివుని చూసినట్టు ఉంది అన్న. జై బాలయ్య సినిమా చూసి వస్తున్నా ఇప్పుడే. అబ్బా బాబా ఏం సినిమా అన్న, ఏం సినిమా అన్న, అస్సలు ఇచ్చి పడేశాడు. అసలు బాలకృష్ణ సినిమా చూస్తున్నానా లేదా కేజీఎఫ్ పార్ట్ 3 పార్ట్ 4 5 చూస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సింహం బయటికి ఎట్లా వస్తుంది బోన్లే కంచి ఇట్లా వచ్చేసింది అనమాట బయటికి. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క బాలకృష్ణ డైలాగ్ కొడుతున్న థియేటర్ లో మొత్తం రీచ్ సౌండ్ ఇట్లా దద్దరిల్లిపోతుంది. రాయ్ రాయ్ ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? ఏం నచ్చింది బ్రో మూవీలో? మరి మూవీలో స్టోరీ నచ్చింది. స్టోరీ, బాలకృష్ణ గారి యాక్షన్స్, డైలాగ్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. బాలయ్య బాబుకు మించిన మూవీ ఏది లేదు. క్యారెక్టర్ లో కానీ ఆ డాన్స్ లో కానీ ఎక్సలెంట్ గా తీసాడు బాలయ్య బాబు మాత్రం. ముగ్గురే తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇప్పుడు ఫైట్స్ అంటే ఈడ కొడితే ఆడికి తన్నడం నుంచి ఇప్పుడు కొడితే ఆరే ఇలా ఉండాలి. రియలిస్టిక్ ఉందనా? అవునా? నిజమా? నిజంగా యాక్చువల్ గా ఎక్కడైనా దేవుని చూడడానికి గుడికి వెళ్తారు. అయిపోయి థియేటర్లు కాదు గుడిలో అయిపోయి లోపల. ఎందుకంటే బాలకృష్ణ నటన అలాగ ఉంది. అరే నీ అబ్బా త్రీడీలో చూస్తే మైండ్ బ్లోయింగ్ అంత సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ ఫిలిం శివతాండవం. అంటే నిజంగా అఖండ తాండవం అంటే తాండవం చూపించాడు బాలకృష్ణ. విశ్వరూపం చూపించాడు. మామూలుగా లేదు, నిజం చెప్తున్నాడు. అరిసి 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 లోపల అరిసి గొంతు పోయింది. రోమాలు నెక్కబడితే ఒకటే విషయం చెప్తున్నాను. లోపల థియేటర్లో దేవాలయాలు అయిపోయాయి. ఎంతకి తెగించారా? థియేటర్ దేవాలయాలు అయిపోయి బాలకృష్ణ శివుడు అయిపోయాడు. బాలకృష్ణ కాదు శివ బాలకృష్ణ. శివ బాలకృష్ణ అయిపోయాడు అంతే. మళ్ళీ వేస్తాడు. ఎలా పెట్టాలా? దండం పెట్టాలి. శివుడు బాలకృష్ణ కాదు శివ బాలకృష్ణ. బాలకృష్ణ గారికి నేను పెట్టే కొత్త పేరు నందమూరి శివ బాలకృష్ణ. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బాలకృష్ణ బోయపాటి మరోసారి నిరూపించాడు. ఇంకా బాలకృష్ణ కొట్టేటోడే లేడు. ఇంకో ఆయనకు ఓపుకున్నంత వరకు, ఈయనక సత్తా ఉన్నంత వరకు సినిమా ఆడుతూ ఉంటది. అన్ని భాషలు వచ్చిన పోజు కొట్టబాక. హిందూస్ కి రాటు దింపాడు. ఆయన నిజంగా చెప్పాలంటే నేను ఒక క్రిస్టియన్. బాలకృష్ణ గారు తెలుసా? ఒక అఘోరా ఫైట్ చేయడం చూసాం, కానీ ఒక అఘోరా ధర్మాన్ని కాపాడడం కూడా చూసాం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిదో అనుకో. ఒకటే విషయం, శివ బాలకృష్ణ నందమూరి శివ బాలకృష్ణ లోపల దేవాలయాలు చేశాడు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? దేవాలయాలు చేశాడు. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి 4 వరకు ఇవ్వచ్చు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. తమ్మని ఎలా కొట్టాడు? నందమూరి తమ్మని బాగా కొట్టాడు. నందమూరి శివ బాలకృష్ణ గారు కూడా బాగా చేశారు. రామదాసుని అప్పు చేశానే సార్ నీ గుడి కట్టిస్తాను బాబా. అఖండ తాండవ మూవీ నుంచి బాలకృష్ణ గారి పేరు శివ బాలకృష్ణ అనే పెట్టాలి. ఎల్లోళ్ళు అందరూ కూడా థియేటర్ గేట్ గారు దండం పెట్టుకుని వెళ్తారు. ఫస్ట్ సినిమా చూడవసరం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీను ఎక్స్ట్రాడినరీ సీనే. నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా శివ తాండవం అంతే. నిజంగా బాలయ్య గారి బాబు, బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? లాస్ట్ లో వాళ్ళందరినీ ఎత్తుకొని సోలం గుచ్చి కాలస్తా ఉంటే ఉందపోయే సినిమా. ఏమిటండి మీరు మాట్లాడేది? బాలకృష్ణ ఫ్యాన్ ని, ఆయన అంటే నాకు అభిమానం. ఆయన నాకు దేవుడు. అయినా బాలకృష్ణ గారి దేవుడు. ఎంతకి తెగించారా? మాత్రం 10,000 కోట్లు దాటుతుంది కన్ఫర్మ్. నీ బొందరా, నీ బొంద రాదు. బాలయ్య రచ్చ, బాలయ్య యాక్టింగ్ ఏంది? బాలయ్య రచ్చ. సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. బాలయ్య బాబు విరగదీశాడు. తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏందన్నా ఇంగ్లీషు చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ 1 మ్యాన్ షో బాలయ్య బాబు. నిజంగా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు మనము
అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? సో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం. ఒక మతం దేశంలో నువ్వు ఎక్కడ చూసినా అక్కడ నీకు కనిపించేది ఒక ధర్మం.